బీసీ రిజర్వేషన్ సాధన కోసం మాతో కలిసి ఢిల్లీకి రండి. అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపిన మంత్రి పొన్నం, అన్ని కులాల వారు జేఏసీలుగా ఏర్పడి ఉద్యమం చేపట్టాలని పిలుపు. ఎవ్వరడ్డొచ్చినా బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ఆపొద్దన్న మంత్రి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది బీఆర్ఎస్ అన్న తుమ్మల, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఇబ్బందులు పడుతున్నామన్న మంత్రి. గత 10 ఏళ్లు నిరంకుశ పాలనను చూశామని మండిపాటు. కవిత రామచంద్రరావు తరహాలో మాట్లాడుతున్నారు. ఓబీసీని మత ప్రాతిపదికన చూడరన్న చామల, వెనకబాటుతనం ప్రామాణికంగా చూస్తారన్న ఎంపీ. కవిత దీక్ష చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్న. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అంత ఈజీగా తీసుకోవద్దు. కాంగ్రెస్ సర్కార్కు కర్రు కాల్చి వాత పెట్టాలన్న కేటీఆర్, లేకపోతే పథకాలన్నీ ఆగిపోతాయని కామెంట్. మోసగాళ్లకు మోసంతోనే దెబ్బ కొట్టాలని ఫైర్. రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ రామ్దాస్ అథావలే, ఆయన ఇంకా చిన్న పిల్లాడే అని ఎద్దేవా. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి పనిచేస్తున్నారని ఫైర్. మధ్యప్రదేశ్ రైసెన్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన, వరద బాధిత ప్రాంతాల పరిశీలన, అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభించిన టీడీపీ, నామినేషన్ వేసిన బీటెక్ రవి భార్య లతారెడ్డి. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో కృష్ణ అనే ఏజెంట్ అరెస్ట్. ఇప్పటి వరకు 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. విశాఖ, విజయవాడ, హైదరాబాద్ లో సోదాలు. రాజస్థాన్ జలవార్లో కదం తొక్కిన గిరిజనులు. ఎంపీ రాజ్ కుమార్ రౌత్ వ్యాఖ్యలపై ఆగ్రహం. పోలీసులు నిరసనకారుల మధ్య వాగ్వాదం. బీహార్ పాట్నాను ముంచెత్తిన వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, వరదలో కూరుకుపోతున్న వాహనాలు. హరిద్వార్ వద్ద గంగా నదికి పెరుగుతున్న వరద ఉధృతి, అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాలకు అధికారుల హెచ్చరిక.